హాయ్ హలో అందరికి నమస్తే, నేను మీ రవీందర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత మరి ప్రగతి భవన్ని ప్రజా దర్బార్గా మార్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే గతంలో ఎవరైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఇక్కడికి రావాలన్నా వారి సమస్యలు చెప్పుకోవాలన్నా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉండేది. మరి ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రతి మంగళవారం శుక్రవారం ఇక్కడికి రావచ్చు. స్వయంగా వారి సమస్యలు నేనే వింటానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత మరి వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ నిజంగానే రేవంత్ రెడ్డి గారు స్వయంగా వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే గేట్ దగ్గరే ఆపే పరిస్థితి ఉందా అనేటువంటి విషయాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూర్యాపేట డిస్టిక్ గైడపల్లి మండలం కల్మాల్ చెరువు విలేజ్ అండి. ఏంటి మీ సమస్య? ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ మాది విఆర్ఏ మా ఫాదర్ 81-85 జీవో ద్వారా మా నాన్నకు అన్యాయం జరిగింది. ఆయన లేవలేని స్టేజ్లో ఉండు. అయితే ఆయనకు లస్కర్ పోస్ట్ ఇచ్చారు 81-85 ప్రకారం. ఇప్పుడు ఆయన నడలేని స్టేజ్ అయినా పోయి లస్కర్గా చేయాలి, ఆ గేట్ తిప్పాలంటే తిప్పలేడు. వీడికి వచ్చే స్టేజ్ గిట్ట లేదు. అయితే ఇదివరకు 2010లో కేసీఆర్ గారు ఏమన్నారంటే అసెంబ్లీలో 50 సంవత్సరాలు పైబడిన విఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇస్తాం, వాళ్ళు చేత కాకపోతే వాళ్ళ వారసులకు ఇవ్వచ్చు అని అన్నాడు. ఈ 81-85 జీవో వచ్చినాక ఆ జీవోలో అది లేదు. మళ్ళీ ఇప్పటికే మా విఆర్ఏ దాంట్లో 2500 మంది ఉన్నాం. ఇప్పటికే అలా 15 మంది రిటైర్మెంట్ అయిపోయారు. ఇంతవరకు మాకు జీవో లేదా ఆగస్టు 10వ తారీఖు నుండి. అది కాక ఇప్పుడు ఈ జీవో వల్ల చాలా నష్టం జరుగుతుంది. వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, ఏమి లేవు. ఇంతవరకు జీతాలు రాలే, మరి ఐడి కార్డులు అనేది ఏమి రాలేదు. దాని గురించి జీవో రద్దు చేయాలనే దాని గురించి మేము వచ్చి ఇచ్చిపోతున్నాం. సో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను పరిష్కారం చేస్తారనేటువంటి నమ్మకం మీకుందా? పరిష్కారం చేస్తా. రెవెన్యూ మీద నిన్న రివ్యూ చేసిరుగా. విఆర్ఓ వ్యవస్థ పునఃస్థీకరణ చేస్తానని అన్నాడుగా. దాని గురించి అయితే ఇట్లా మా సమస్య అనేది చెప్పుకుంటే ఇట్లా విఆర్ఏలుగా ఉండాలనుకుంటారు వీళ్ళు అని ఉంచుతారని మేము దాని గురించి చెప్దామని వచ్చాము. అక్కడ రేవంత్ రెడ్డి గారు లేరు, ఆ టేబుల్ మీద తీసుకుంటారు. ఏదో గ్రీవెన్స్ కలెక్టర్ ఆఫీస్ లో ఎలా అయితే తీసుకురో ఇక్కడ గ్రీవెన్స్ దరఖాస్తులు తీసుకుంటారు. దరఖాస్తు తీసుకొని మరి మా కలెక్టర్ ఆఫీస్ పంపించేటట్టుంది. 81-85 జీవో రద్దు చేయాలని మేము వచ్చాము. ఓకే, మేము ఇక్కడ రామంతపురం నుంచి వచ్చాము మేడం. లోకల్ హైదరాబాద్. ఏంటి మీ సమస్య ఏంటి? అంటే మేము 23 సంవత్సరాల నుంచి కిరాయి కొని బతున్నాం. చిన్న ఉద్యోగం చేసుకొని హోటల్లో పని చేసుకొని బతున్నాం. అప్పుడు రాజీవ్ గోపాలం అని అప్పుడు రాజశేఖర రెడ్డి పెట్టినప్పుడు అప్లై చేసుకున్నాం. అది రాలేదు, తిరిగి ఇచ్చేసినాం. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మేము డబుల్ బెడ్రూమ్ కూడా అప్లై చేసుకున్నాం. అది కూడా రాలేదు. ఇక రాకుంటే మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కదా, దాని గురించి కూడా వినతి పత్రం ఇవన్నీ వచ్చినాం సార్. దాని గురించి ఎట్లా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీ సమస్యను పరిష్కారం చేస్తారనే నమ్మకం మీకుందా? చేస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే కొత్త వచ్చింది కదా, ఇంకా టైం పడుతుంది కదా. మొన్ననే కదా వచ్చిన తర్వాత ఏదైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అన్నాడు కదా. మెసేజ్ వస్తుంది మీ ఫోన్లకు, అప్పుడు తర్వాత మీరు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, అప్పుడు ఆఫీస్కి రండి అని చెప్తున్నారు అక్కడ ఆఫీసర్లో. మీరు వినతి పత్రం ఇచ్చారా? ఇచ్చాం సార్. ఓకే, ఎట్లా రిసీవింగ్ ఎట్లా ఉంది? ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బంది లేదు, బాగానే ఉన్నాయి సార్. బాగానే ఉంది సార్. ఓకే, ఇల్లు కావాలని వచ్చినాము. అయితే ఇల్లు మేము 20 సంవత్సరాలు హైదరాబాద్లో ఉంటున్నాం, కిరాయి కట్టుకుంటా. కిరాయి కట్టుకో సోమ్యత లేదు. ఇప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ అన్నా ఏదన్నా మాకు ఇవ్వాలని ఇది రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం. ఇచ్చినాం కానీ మరి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో తెలియదు. గతంలో ఉన్న వాళ్ళు ఎవరు పని చేయలేదు, మరి ఈయన చేశారని నమ్మకం మీకుందా? ఇక చెయ్యాలి కదా, ఇప్పుడు చేస్తానని అంటుండు కదా, చెయ్యాలి కదా. సో మీకు ఇచ్చిన ఆ మహిళలు కానివ్వండి, మిగతా గ్యారంటీలో కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు చేస్తారనే నమ్మకం మీకు కలుగుతుందా? ఇంకా ఏమో మరి ఆయన చేస్తాడు కదా, చెయ్యాలి. మరి 6 గ్యారంటీలు పెట్టిండు కదా, 2 చేసిండు. మరి ఇవి 2 అయినా మా ఇట్లనే ఉంటాయా? మరి ఇంకా కడిమే కూడా చెయ్యాలని నేను కోరుకుంటున్నా. చూస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గేట్ కూడా దాటనివ్వకపోయేదని చెప్పి అనుకునేవాళ్ళు గతంలో. ఇప్పుడు మిమ్మల్ని గేట్ దాటనిచ్చిరా లేకుంటే బయట నుంచి తీసుకుని పంపించి లోపలికి పోనీగా మాకు ఛాన్స్ ఇచ్చింది సార్. లోపలికి అప్పుడు కేసీఆర్ కూర్చున్న ప్లేస్ కాడికి కూడా వెళ్ళిపోయినాం సార్. మేము ఇప్పుడు అంతా తిరిగినాం సార్. మునపైతే గేట్ కాడికి లోపలికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పోనీయపోయేదట, ఎమ్మెల్యేలు కూడా లోపలికి రానియపోయేది, మినిస్టర్లు కూడా రానియపోయేది. అసలు ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజలు మొత్తం లోపల తిరుగుతున్నారు సార్. మొత్తం ఫ్రీగా తిరిగేసింది మొత్తానికి లోపల. అంటే మీరు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చినాం కానీ లోపల పోనీ అయిపోయేది సార్. ఏదైనా ప్రాబ్లం చెప్దాం అనుకున్నా లోపల రాని అయిపోయేది, ఈ నుంచి ఇటే పంపించేది అన్నది. ఓకే,
కానీ ఈ ప్రభుత్వం ఇట్లా పెట్టి ప్రజావాణి అని పెట్టి అందరు ప్రజలకు ఫ్రీగా ఇచ్చిపెట్టిళ్ళు లోపల మొత్తం కుల్లా తిరిగేస్తున్నారు సార్. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంటున్నారు మేము ఇంతవరకు చూడలేదు, ఇన్ని సంవత్సరాలు డ్యూటీ చేస్తున్నాము, మేము గేటుకా నుంచి లోపల ఇవ్వలేదు, ఇప్పుడు మేము చూస్తున్నాము. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు సార్. ఇప్పుడైతే ఇంతవరకు లోపలికి కూడా పోలేదట. కేసీఆర్ ఉన్న ఇల్లు కూడా ఎట్లున్నదని కూడా తెలియదట. ఇవి అంతా పబ్లిక్ చూసి పరిశాన్ అయితే ఇంత పెద్ద బిల్డింగ్ 40 ఎకరాల స్థలంతో ఉన్నది ఇది ఏంది అని అంతా పరిశాన్ చూస్తున్నారు పబ్లిక్ అందరూ అంతా సార్. థ్యాంక్ యూ సార్. సమస్య చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చారు మీరు? మాకు ఇల్లు లేదు, ఇల్లు లేదు, ఇడవాట్లేదు, కిరాయి కట్టాలంటే చేతనైతే లేదు బిడ్డ. ఒక్క కొడుకుని పట్టుకొని 2 పిల్లలు పట్టుకొని ఉంటున్నా. ఇల్లు లేదని వచ్చిన. తెల్ల కార్డు ఉంది అయ్యా, పింఛన్ వస్తుంది 2000 గంతే. నాకు ఇల్లు కావాలని వచ్చిన. బడంగపేట దిల్సుఖ్ నగర్ లో ఉండింటి బిడ్డ. ఆడికెళ్ళి కాల్ చేసి బడంగపేటకు పోయినాం. ఇప్పుడు మరి ఇల్లు అన్న కావాలి కాబట్టి ఆయన ఇస్తానని హాస్పిటల్లో చేరిండు. మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది బిడ్డ. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు పెట్టిన కలెక్టర్ ఆఫీస్ లో 1100 కట్టాలంటే కలెక్టర్ ఆఫీస్ లో కూడా 1100 కట్టినా రాలే. ఎప్పుడు పోయినా మళ్ళీ మీరు ఇస్తానన్నారు కదా సార్ అంటే పోమ్మప్ప ఆయన చచ్చిండి అయిపోయింది అన్నారు. ఇక దానికి నేను ఏం చేయాలి బిడ్డ? ఆయన సచిన అడుగుకుంటే నేను ఏం చేయాలి? సచినాయన కట్టలేదయ్యా, నేను కలెక్టర్ ఆఫీసులనే కట్టినా అని చెప్పిన. ఆయన చచ్చిపోయిండు, మళ్ళీ ఏం చేస్తావు అని అన్నాడు. ఇయ్యలే 1100 కూడా ఇవ్వలే. మొన్న కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఆన్లైన్లో పెట్టిన, అప్పుడు కూడా ఇయ్యలే. ఇప్పుడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కావస్తుంది ఇయ్యనేలే. వినతి పత్రం ఇచ్చారా ఇప్పుడు? మరి లోపల ఖాళీ మాకు జిరాక్స్ కోపింది జిరాక్స్ కావాలంట, దీని జిరాక్స్ కావాలంట. సో మంగళవారం రమ్మన్నారు. రానిస్తున్నాయన పోయింది, పోయి ఇచ్చేసి వచ్చింది. ఇక మేము జిరాక్స్ తీసుకొని మంగళవారం వస్తామని మళ్ళీ పోతున్నాం. రాపించుకున్నాం ఆడ 50 రూపాయలు తీసుకొని రాస్తుర్రు. ఇక అది పేపర్ రాపించుకున్నాము, దానికి జాయిన్ చేసి పెడతామని పోతున్నాం. మరి నమ్మకం ఉందా ఈయన చేస్తారు పని చేస్తారు నమ్మకం ఉందా? ఇక కొడుక ఎక్కిన వాళ్ళల్లా చేయలేదు. 2000 పింఛన్ చేస్తా అన్నాడు, చేసిండు. ఈయన చేసిండు బిడ్డ. అన్యాయం న్యాయమదు. 200 ఉండే 200 పోయి 2000 చేసిండు. కరెక్టే, ఇదొకటైతే చేసిండు. కానీ ఇండ్లు ఉన్నోనికే ఇండ్లు ఇచ్చిండు. న్యాయమా బిడ్డ? ఇండ్లు ఉన్నోనికి ఇండ్లు ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, జాగాలు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. మా లేనోళ్ళని గుర్తుపట్టి ఇవ్వాలిగా. పోయిదా కానీ మేము ఏడికంటే అడిగి ఇప్పుడు అంత దూరం నుంచి ఇడికి ఎందుకు వచ్చినాం ఇస్తురంటే నువ్వు ఏడుస్తురానని మేము వస్తాం. కానీ నువ్వు చూసి ఇవ్వలేదు, ఎవరికో ఇచ్చుకున్నావు. అందుకే డబుల్ బెడ్రూమ్ అన్న కావాలి. లేకపోతే ఈయన అన్నాడు కదా 100 గజాల జాగానే ఫిరిస్తా అని. చూడాలి మళ్ళీ రేవంత్ రెడ్డిది. ఆయనకే వేసిన ఓటు. మరి ఈయన ఏం చేస్తాడని ఆయనకే వేసిన. మేము ఇళ్లలో పని చేస్తున్నాం, మాకు ఏం ఆధారం లేదు. కొడుకు లేరు, మొగోళ్ళు లేరు, 5 ఆడపిల్లలు. మళ్ళీ ఎక్కడ పోయి బతకాలి? మాకు స్థలం కావాలి, మాకు స్థావరం కావాలి. బస్ మేము బతికినంత రోజు నాది ఒక ఇల్లు ఉంది, ఇంట్లో చచ్చిపోవాలి అంతే. దానికన్నా ఎక్కువ మాకు ఏ ఆస్తి వద్దు, ఉండడానికి గూడు కావాలి అంతే. పత్రం ఇచ్చిన లోపల ఇచ్చేసినాం సార్. రానిచ్చినారు, ఇచ్చేసిన. నా ఫామ్ పోయింది. కానీ నాకు కంపల్సరీ ఇల్లు కావాలి సార్. నమ్మకం ఉంది ఇవ్వాలి. ఎందుకంటే లేని వాళ్ళు ఇళ్లలో పని చేసుకొని బతుకుతున్నాం సార్. 5 ఆడపిల్లలు ఎట్లా బతుకుతుంది? నాకు ఒక మాట చెప్పండి, మీరు సాయం చేయకుండా ఇంకెవరు చేస్తారు? మీరు ఉన్నారనే కదా మేము మాకు ఇవ్వాలి. ఖచ్చితంగా మాకు ఈ గూడు కావాలి. బస్ దానికన్నా ఆస్తి వద్దు, ఏది వద్దు, ఉండే నీకు గూడు కావాలి. ఇప్పుడు మీకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అంటున్నారు కదా, మరి మంచిగానే వచ్చినా ఇబ్బంది పెట్టారు? మంచిగానే వచ్చినాం, ఫ్రీగా వచ్చినాం సార్. కోటి నమస్కారం. బస్ అంతే. దానికన్నా ఇక ఫ్రీగా వచ్చినాం. అంత ఆధారం కార్డు తోటి నాకేముంది సార్? ఏం లేదు. రేషన్ కార్డు లేదు, ఒకటి పింఛన్ కార్డు ఉంది, అది ఏది ఆధార్ కార్డు ఉంది. మళ్ళీ మాకు నువ్వు ఇస్తున్నావు కరెక్టే, ఎవరికి ఇస్తున్నావో ఎవరు తింటున్నాడో ఏమో మాకు తెలియదు. కానీ మాకు ఇప్పుడు ఏజీ అయిపోయింది, మేము ఎక్కడ పోయి పని చేయాలి సార్? మాకు మీరు దయా ధర్మం చేసి ఇస్తే మేము బతుకుతాం. ఎప్పుడైనా వచ్చినామా ఇక్కడికి? ఇప్పుడు జలమల రాలేదు సార్. 30-40 సంవత్సరం అయిపోయింది ఇక్కడికి పోయి. ఈ హైదరాబాద్ కి ఇదే మొదలు బాగుంది సార్.
బాగుంది కానీ అది ఒకటి సాయం చేయండి చాలు. ఓకే సార్. మీరుపేట ఏంటి మీ సమస్య ఏంటి ఏం చెప్పడానికి? నాకేం లేదు, నాకు కూడా ఏం జాగా దొరక 60 ఏళ్ళు వచ్చి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఓకే నేను ఏదో వస్తే ఏమి నాకు దొరకలేదు. ఇప్పుడు అప్లై చేసి నా అమ్మ కూడా చచ్చిపోయింది, ఇక నా కొడుకులు కూడా ఎవరికారు అలాగైదు. ఇప్పుడు నేను ఒక్కదాని ఉన్నాయి ఇళ్ళ పని చేస్తుంటే అది కూడా చేతగా కూడా వచ్చింది. మరి ఇచ్చారా లోపల వినతి పత్రం? నేను పోలేము, అవి అన్ని కావాలండి. అన్ని కావాలన్నారు. ఇక నేను నాకైతే ఇంతవరకు ఏమీ అందలేదు, కేసీఆర్ లేదు ఎవరు లేని ఇంతవరకు ఎవరు దొంగ చేసి రూపాయి తెలియదు నేను. మరి ఈయన రేవంత్ రెడ్డి చేస్తారని నమ్మకం ఉన్నదా మీకు? ఇక నమ్మకం ముందు వచ్చినాం, ఇక ఆయన దయ, ఆయన మన దయ గుట్టాలి ఆయన మా మీద, మా దయ రావాలి ఆయనకు. ఆయన ఉండి మంచిగా ఆడుతుంటే మేము మనకు కలగలేదా, ఆయన మా మీద దయ గుట్టి ఆయన చేయాలి. మరి ఇప్పుడు ఇక్కడ లేడన్నారు కదా, ఉన్నారా లేదా? నేను పోలే లోపలేనట్టు అక్కడ పోయినట్టు అసెంబ్లీ గాడికలు వచ్చినాం మేము కలిపేది. మాకేం లేదు, ఖాళీ జాగా కావాలి. నాకు పింఛన్ అప్లై చేసిన నిన్న మొన్న పోయి వచ్చిన 4 ఏళ్ళకి వస్తుందంట. ఓకే మూడు చచ్చిపోయినా జల్దీ వస్తుంది కదా, ఇంకా ఎంతో రాలేదు. సంవత్సరం అయింది అప్లై చేసి ఇంతవరకు నిన్న ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఎట్లా ఉంది, ప్రయాణం చేస్తున్నారు కదా, ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా? ఏమి ఇబ్బంది లేదు, మంచిగానే ఉంది. ఏడిపోయినా ఆడికి వస్తున్నాం, ఎక్కడ మంచి తిరిగి వస్తున్నాం. ఇక పబ్లిక్ ఉన్నప్పుడు ఉంటది, దక్కముక్కిలో ఉంటుంది. ఆధార్ కార్డు